చేసుకోవాలి. అందుకోసం వినమ్రంగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు పిలుపునిస్తున్నాం. జరిగినది జరిగిపోయింది. కొన్ని సందర్భాల్లో సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో సంక్షోభం వస్తే తప్ప మనకు కొంచెం విజ్ఞత రాదు. కాబట్టి జరిగిందాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాం. ఈ దేశాన్ని మలుపు తిప్పడానికి ఒక సాధనంగా మారుద్దాం. అందుకోసం అన్ని పార్టీలకి, సంస్థలకి, పౌర సమాజంలో బృందాలకి పిలుపునిస్తూ ప్రత్యేకంగా శాంతిని పునరుద్ధరించడంలో, దూరదృష్టితో ఆలోచన చేయడంలో, ఆరోగ్యకరమైన చర్చని ప్రోత్సహించడంలో మీరంతా కూడా కీలక పాత్ర తీసుకోమని చెప్పి అర్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎక్కడో టీవీ ఛానల్లో చూశాను, ఎవరో ఫోన్ చేసి చెప్పారో నాకు తెలియదు. రాజ్యాంగం విఫలమయ్యే పరిస్థితులు వస్తే అది అవసరం, అనివార్యం అవుతుంది. రాజ్యాంగం ఇంకా విఫలం పూర్తిగా సగమైంది. దాని అనుమానం లేదు. క్యాబినెట్గా పనిచేయడం లేదు. రాజ్యాంగ వైఫల్యం అంటే ఏంటి? క్యాబినెట్ పనిచేయకపోవటం, కనీసం శాంతి భద్రతల్ని కాపాడకపోవటం, చట్టాలను అమలు చేయలేకపోవటం. ఇది రాజ్యాంగ వైఫల్యం. రాజ్యాంగంలో 256, 355 అధికరణాల్లో భారత ప్రభుత్వం బాధ్యతను స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో క్యాబినెట్ సరిగ్గా పనిచేయలేదు, శాంతి భద్రతలు లేవు, మనుషుల జీవితాల్లో అభద్రత వచ్చింది. బందులతో, హర్తాళ్లతో, గందరగోళాలతో జనజీవనాన్ని ఆటంకపరిచారు. చట్టాన్ని అమలు చేయడం జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజ్యాంగాన్ని అమలయ్యే పరిస్థితి తీసుకొస్తే అవసరం రాదు. మరి రాజ్యాంగం విఫలం అయితే మనం చెప్పినా చెప్పకున్నా కూడా ఆ పని అనివార్యం అవుతుంది. అది జరగకుండా చూసే బాధ్యత మనందరిది. ఎందుకంత యాంగ్జైటీ మీకు? ఈ ఎక్సైట్మెంట్ వదిలేసేయండి. పంపేం మునిగిపోదు, నెమ్మదిగా వస్తుంది. ముందు మన బతుకు మన బాగుని బతికేద్దాం. ఏ సొల్యూషన్ వచ్చినా కూడా ఏం మారదు పెద్దగాను. లెట్ ఇట్ రివీల్ ఇట్ సెల్ఫ్. చిదంబరం గారు చెప్పాడు కదా, దిస్ ఈజ్ అబౌట్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ కన్సల్టేషన్స్. అంతకుమించి అనే మాట అన్నదిగా. నేనేదో మంత్రదండంతో రాబెట్టిస్తాను అన్నదిగా అనేవి. ఒక కుందేళ్ళు సృష్టించలేదుగా టోపీలోంచి. ఆయన చెప్పింది దిస్ రోడ్ మ్యాప్ ఫర్ కన్సల్టేషన్స్. లెట్ దిస్ బి రోడ్ మ్యాప్ ఫర్ కన్సల్టేషన్స్. వీరు మాటలన్నీ విన్నాక భారత ప్రభుత్వం వారు కూర్చుని ఆ రోడ్ మ్యాప్ ఏంటో వారి దృష్టిలో బయట పెడతారు. ఒక స్టెప్ ముందుకు వెళ్తాం. అందుకనే మరి అదే మరి. ఎందుకంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది మౌలికమైన అంశం కాదు. మౌలికమైన అంశం కాని దాన్ని అతిపెద్ద అంశంగా మన నెత్తి మీద బండలాగా తీసుకొచ్చాం. కాబట్టి దీనికేం ప్రత్యేకంగా ఇది కరెక్టు ఇది కాదన్న వాదన లేదు. దాని పర్యవసానాలు ఏమిటి? ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రజలకి, హైదరాబాద్ నగరంలో ప్రజలకి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, అన్నిటిని మించి దేశ భవిష్యత్తుకి. దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇదే కరెక్ట్ ఇదే తప్పనేది ఏం లేదు. ఎనీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఓకే. కానీ ఏం తీసుకున్నా కూడా అది కాదనే వాళ్ళకు కూడా సంతృప్తి కలగాలి. ప్రజాస్వామ్యంలో సహజీవనం చేయాలంటే అది కనీసమైనటువంటి లక్షణం. మీరు ఏ నిర్ణయం చేసినా కూడా ఆ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కదా. రాష్ట్రాన్ని విభజించాలి కాదనే వాళ్ళు ఉన్నారు, రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉంచాలి కాదనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కాదనే వాళ్ళకు కూడా సంతృప్తి కలిగే రీతిలో నిర్ణయం ఉండాలి. దాని తగ్గ ప్రాతిపదిక ఏర్పాటు చేయాలి తప్ప దీనికి ఏమి మ్యాజిక్లు లేవు. దీనివల్ల అద్భుతాలు జరిగేది లేదు, దీని అనర్థాలు వచ్చేది లేదు. మనం అనవసరంగా దీని మీద మీరంతా కూడా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ కొంచెం అదేమిటది ఇంగ్లీష్లో హిచ్కాక్, ఆ హిచ్కాక్ లెవెల్ ఆపేసేయండి కొంచెం దయచేసి. వదిలేయండి, మామూలుగా చేయండి. పాలిటిక్స్ని బోరింగ్గా చేయండి. మీ ఛానల్స్ కట్టేసే పరిస్థితి తీసుకోండి. ఆ సినిమాలకు మరొకరికి వెళ్ళే పరిస్థితి తీసుకోండి. పాలిటిక్స్ని ఎక్సైటింగ్గా చేయబోకండి. పాలిటిక్స్ ఈజ్ నాట్ క్రికెట్ మ్యాచ్. సిక్సర్ కొడతారు లేదా ఉత్కంఠ పాలిటిక్స్లో అక్కర్లే. Politics is about daily necessities. It's a boring occupation. It's about simple things. Politics మూర్ఖులు మాలాంటి వాళ్ళని చేసే పని పొద్దున్న సాయంత్రం అధ్యయనం చేయటం. ఈ స్టాటిస్టిక్స్, ఈ డీటెయిల్స్, ఈ దేశం ఏమిటి, ప్రపంచం ఏమిటి, ఫెడరలిజం ఏమిటి, మరొకటి ఏంటి, అలాంటివి తయారు చేయండి. బోరింగ్గా తయారు చేయండి, డల్గా తయారు చేయండి. పాలిటిక్స్ సినిమాలో తయారు చేయబోకండి. పాలిటిక్స్ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్. పాలిటిక్స్ ఇస్ నాట్ క్రికెట్ మ్యాచ్. అన్న ప్రభుత్వం రాజకీయం నుంచి వచ్చిందే కదా. నేను కాదంటలే. నేను మీతో ఎందుకు అంటున్నాను? నిజంగా మీడియా స్వేచ్ఛ కోసం పోరాడేవాడిని కాబట్టి నా చదువుతూ అంటున్నాను. లేకపోతే దొంగ మాట్లాడే మీతో ఎందుకంటాడు? మీరంతా మంచివాడు భయ అంటాడు, అంతే కదా. ఎందుకంటే మనందరం పౌరులం. ముందు
మిగతా ఎన్ని టోపీలు పెట్టుకున్నప్పుడు మొట్టమొదటి మనం పౌరులం. బంధులకు మీరు గురవుతున్నారు, అశాంతికి మీరు గురవుతున్నారు, అభద్రతకి మీరు గురవుతున్నారు, నష్టం మీరు పడుతున్నారు. అంచేత వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకుంటే ఒకరినోటి తిట్టుకుంటే లాభం లేదు. అందరిని తిట్టచ్చు, మేము కూర్చొని అందరిని తిట్టచ్చు, ఏమో ఉపయోగం? వీ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్. వీ కెనాట్ బి పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం. ఇప్పటి వరకు ఖచ్చితంగా అందరం, ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ, సంస్థలు కానీ, పత్రికలు కానీ సమస్యలో భాగమైనాయి. ఇది వాస్తవం. వీళ్ళలో కొందరు వ్యక్తులు అతీతంగా ఉన్నారు, వదిలేద్దాం. కొన్ని పార్టీలు మరింత కొంత బాధ్యతతో ఉన్నాయి, వదిలేద్దాం. కానీ మొత్తం మీద స్థూలంగా చూస్తే మనం అందరం సమస్యలో భాగమైనాము. మౌనంగా కూర్చున్న వాళ్ళు కూడా, ఇష్టం వచ్చినట్టు కొందరు పెట్టరేగిపోతుంటే మౌనంగా కూర్చున్న వాళ్ళు సైతం సమస్యలో భాగమైనారు. దానిలో నన్ను నేను కూడా లెక్కేసుకుంటాను. కాబట్టి లెట్ ఇస్ నాట్ ఎక్స్క్లూడ్ ఎనీబడి. నవ్ ఈస్ ద టైమ్ టు కమ్ బ్యాక్ టు అవర్ సెన్సెస్. అది మేము కోరేది. దీంట్లో మీ పార్టీ నాయకులు కూడా, అంటే మీరు విద్యావంతులు, ఉన్నతులుగానే కొంతమంది ఈ పార్టీలో చేర్చుకుంటారు. అలాంటి మీ పార్టీ వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో మీ పార్టీ ఆఫీస్ ముందు కొంత గందరగోళం సృష్టించడానికి కొంతమందికి వ్యతిరేకంగా రాసుకున్న ఏకైక పార్టీ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు మినహాయిస్తే. కమ్యూనిస్ట్ పార్టీలు వారి పార్టీ మేనిఫెస్టో, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్, ఏదో కాల్ మార్క్స్, ఏంజల్స్ దాని మీద ఆధారపడి ఉన్నాయి. అలా కాకుండా పార్టీ రాజ్యాంగంలోనే లక్ష్యాలని, అంటే దీన్ని ఎవరో మార్చేందుకు వెళ్ళిన లక్ష్యాలని ప్రకటించుకున్నటువంటి పార్టీ లోక్సత్తా. అయితే ఈ సమాజంలో ఉన్నటువంటి దౌర్బల్యాలకు అతీతంగా లోక్సత్తా ఒక్కరోజున ఉండలేదు. ఉండాలనే మన కోరిక. ఈ సమాజం నుంచి వచ్చిన వాళ్ళనే కదా కొన్ని సందర్భాల్లో మాకు పూనకం వస్తుంది. ఆ పూనకం అవసరం దాటితే క్రమశిక్షణ సంఘం ఉంటుంది, పార్టీ రాజ్యాంగం ఉన్నది, కొన్ని పరిస్థితులు ఉన్నాయి. పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉంది. మక్కలు బట్టి పబ్బులో పోయే విధానం కాదు. తెలంగాణలో ఒక విధానం, కోస్తా ఆంధ్ర రాయలసీమలో మరొక విధానం కాదు. 10 ఏళ్ల క్రితం ఒక విధానం, ఈవేళ ఇంకో విధానం కాదు. 3 ఏళ్ల క్రితం ఒక విధానం, ఈవేళ ఇంకో విధానం కాదు. డిసెంబర్ 9కి ముందు ఒక విధానం, డిసెంబర్ 9 తర్వాత ఇంకో విధానం కాదు. లోక్సత్తా పార్టీకి ఎప్పుడు ఒకటే విధానం ఈ విషయంలో ఉన్నది. దాన్ని ఆషామాషిగా మార్చేది లేదు. అవసరమైతే మార్చడానికి వెనకాడేది లేదు. అది పార్టీలో అందరం కూర్చుని సామరస్యంగా చర్చించుకుని నిర్ణయించాలి తప్ప ఇంకో పద్ధతుల్లో కాదు. రువాబు చేసినా, పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా, ప్రజల్లో సంకుచిత భావాలు రెచ్చగొట్టినా అది ఖచ్చితంగా పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘన. దానికి సంబంధించిన సంస్థలు పనిచేస్తాయి. సాక్ష్యాలు సేకరించాక క్రమశిక్షణ సంఘం నిర్ణయం చేస్తుంది. నేను ఇక్కడ కూర్చుని ఇప్పుడు మీరు చెప్పగా నేను మాట చెప్పాను కదా, అలా చేస్తే లోక్సత్తా పార్టీకి మిగతా వాళ్ళ తేడా ఏముంది? అలాంటిది ఏం లేదు. పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా ఇష్టం వచ్చిన సమావేశాలు పెట్టడానికి లేదు. మందు పార్టీ పెట్టుకుంటామంటే ఒప్పుకుంటారా? పార్టీకి ఒక విధానం స్పష్టంగా ప్రకటించిన తర్వాత సమైక్యాంధ్రవాదులు కావచ్చు, తెలంగాణవాదులు కావచ్చు, ఫలానా కులం వాదులు కావచ్చు, ఇంకొక రాష్ట్రం వాదులు కావచ్చు, ఫలానా మతం పేరుతో వాదులు కావచ్చు, వారికి పార్టీ కార్యాలయంలో చర్చల కోసం స్థానం ఉండదు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఏదైనా చర్చించవచ్చు. ఇది ఏ ఒక్కదానికో వర్తించేది కాదు. ఈ తేదీ ఎంత జనరల్ కౌన్సిల్ పెట్టింది? 28 డిసెంబర్న పార్టీ జనరల్ కౌన్సిల్ జరిగింది. అలాగే